అమరావతి నిర్మాణ పనులకు ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే విజయదశమి నుండే రాజధాని శాశ్వత నిర్మాణాలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆయా కన్సల్టెన్సీలతో పూర్తిస్థాయి చర్చలు జరిపిన ప్రభుత్వం ఒక డెడ్ లైన్ ప్రకారం పునాదులు వేయబోతున్నారు. అయితే కీలక నిర్మాణాలకు సంబంధించిన కాన్సెప్ట్ ప్లాన్ మాత్రం సెప్టెంబర్లో ఖరారవుతుంది. ఆకాశ హర్మ్యాలు, అద్దాల మేడలు, పూల తోటలు, స్ఫూర్తి నింపే విగ్రహాలు, ఈ అందం ఆధునికత ఏకకాలంలో కనిపించేలా 500 అడుగుల భారీ టవర్. టోటల్గా అమరావతి నగరంలో శాశ్వత నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం ఫుల్ క్లారిటీతో ఉంది. ఇప్పటికే హైకోర్టు, అసెంబ్లీలకు సంబంధించిన డిజైన్లను ఫైనల్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు సిటీలో శాశ్వత నిర్మాణాలకు కూడా ముహూర్తం పెట్టేసింది. వచ్చే విజయదశమి నుంచే కట్టడాలు ప్రారంభమవుతాయి. అమరావతి మాస్టర్ ప్లాన్ పై సీఎం, కన్సల్టెన్సీ ప్రతినిధులు సమీక్షించారు. నగరానికి ఒకవైపు ఎన్టీఆర్, మరోవైపు అంబేద్కర్ విగ్రహాలుంటాయి. నగరం మధ్యలో ఐకానిక్ టవర్ ఉంటుంది. ఇక ఆగస్టు 15 లోపు కాన్సెప్ట్ డిజైన్ ఫైనల్ చేసి సెప్టెంబర్ 30 నుంచి నిర్మాణ పనులు మొదలు పెడతారు. హైకోర్టు ప్లాన్ను ఆగస్టు 30కి పూర్తి చేసి అక్టోబర్ 15 నుంచి కట్టడం ప్రారంభిస్తారు. నవంబర్ మొదటి వారం తర్వాత 10 అంతస్తులుగా శాశ్వత సచివాలయ నిర్మాణం జరుగుతుంది.